ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమనది. కాని మన దేశాధినేతను మనం నేరుగా ఎన్నుకోం. ఎందుకో చూద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం మన ప్రభుత్వ వ్యవస్థలోనే ఉంది. ఇంతకీ దాని వెనుక ఉన్న అసలు కారణమేంటి? ప్రజలకు బదులుగా మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారన్నమాట. ఈ బృందమే ఎలక్టోరల్ కాలేజ్. దీని గురించి మన రాజ్యాంగంలోనే ఆర్టికల్ 54లో స్పష్టంగా రాసి ఉంది. సరే, మరి ఈ ఎలక్టోరల్ కాలేజీలో ఎవరుంటారు? ఇక్కడే అసలు విషయం ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. కేవలం ఎన్నికైన సభ్యులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఈ జాబితాలో ఢిల్లీ, పుదుచ్చేరి ఎమ్మెల్యేలను 1992లో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఇంతకీ ఇంత సంక్లిష్టమైన పరోక్ష పద్ధతిని ఎందుకు ఎంచుకున్నారు? దానికి ప్రధాన కారణం మనది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కావడమే. అంటే అసలైన అధికారమంతా ప్రధానమంత్రి, ఆయన మంత్రిమండలి చేతిలో ఉంటుంది. రాష్ట్రపతి కేవలం రాజ్యాంగ అధిపతి మాత్రమే. ఒకవేళ రాష్ట్రపతిని కూడా ప్రజలే ఎన్నుకుంటే అప్పుడు ఇద్దరు శక్తివంతమైన నాయకులు ఏర్పడతారు. అది అధికార ఘర్షణలకు దారితీయవచ్చు. అంతేకాదు, ఈ విధానం వల్ల కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార సమతౌల్యం కూడా ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియను మనం 2022లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో చూశాం. ద్రౌపది ముర్ము గారి ఎన్నిక ఒక చారిత్రాత్మక ఘట్టం. ఎందుకంటే ఆవిడే మొదటి గిరిజన మహిళా రాష్ట్రపతి. చూశారా? ఆర్టికల్ 54 మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఎలా బలపరుస్తుందో ఈ ఒక్క వాక్యం చెబుతుంది. మరి ఈ ప్రత్యేకమైన అధికార సమతుల్యత వ్యవస్థ ఆధునిక భారతదేశాన్ని ఎలా ముందుకు నడిపిస్తోంది? ఇది ఆలోచించాల్సిన విషయం.